ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర. నేను ఒకే మాట పదే పదే చెప్తూ ఉంటా, ఎన్నికల వరకే పార్టీ జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ ఆ ప్రాంత వాసులందరూ కూడా కక్షలు కార్పణ్యాలకు దూరంగా, రాజకీయ భేదాలు వివాదాలకు దూరంగా కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ఆ యొక్క ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించే విషయంలో, అభివృద్ధి పనులు సాధించే విషయంలో అందరం కలిసికట్టుగా ఉండాలా అన్న ఆలోచన. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ అందరం ఆ ప్రాంతాల అభివృద్ధిలో కలిసి పనిచేయాలి. అందుకే ఇటీవల పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ఏదైతే శంకుస్థాపన చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలను కూడా అందులో పిలిచి భాగస్వాముల్ని చేయటం జరిగింది. స్థానిక ప్రజలను కూడా భాగస్వాములు చేయటం జరిగింది. ఈనాడు మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఇంకా ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా చాలా ఉంది. ముఖ్యంగా కొత్తూరు, భుజభుజనెల్లూరు ఈ రెండు ప్రాంతాలు కూడా 3 డివిజన్లుగా అనేక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న కాలనీలతో అధికంగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా శైలేంద్రబాబు వీటన్నిటితో కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ అభివృద్ధిలో అన్ని రకాల కూడా మీ అందరి సహకారంతో ముందుకు సాగుతామని, ఏదైతే నా రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల జిల్లా సహకరిస్తున్నటువంటి మంత్రులు, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు సోదరుడు బేదా రవిచంద్ర గారికి అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాటగా ఒక్క మాట చెప్తున్నా. నా ఆశ, నా శ్వాస, నా ధ్యాస ఒకటే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భావితరాలు కూడా శాసనసభ్యుడు అంటే ఏ విధంగా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలా, ఎమ్మెల్యే అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలని 10 కాలాల పాటు ఈ యొక్క రూరల్ ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని నేను మళ్ళీ చెప్తున్నా. తెలిసి నేను కానీ నా తమ్ముడు గిరిధర్ రెడ్డి కానీ ఎక్కడా పొరపాట్లు చేసే పరిస్థితి ఉండదు. తెలుసో తెలియకో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే, ఎక్కడైనా మా పార్టీ నాయకులు లేదా మా కూటమి నాయకులు పొరపాట్లు సాధారణంగా చేయరు. తెలుసో తెలియకో జరిగితే వెంటనే నా దృష్టికి తీసుకుని వస్తే దాన్ని సరిచేసుకుంటామని, నిజంగా తప్పు అయితే తప్పు అని బహిరంగంగా ప్రజల మధ్యకు వచ్చి చెప్పే ధైర్యం మాకుంది. తప్పు కానప్పుడు ఏ రకంగా తప్పు కాదో ప్రజలు మెప్పించి ఒప్పించే ఆలోచన ఉంటుంది. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో అందరికీ మనం చేస్తున్నా, ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా, ఇప్పుడు ఎన్నికలు లేవమ్మా, 3.5 సంవత్సరం పాటు దాదాపుగా ఎన్నికలు రావు, 2029 దాకా ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ మీ అందరికి కూడా అన్ని రకాల కలిసి పనిచేసే శాసనసభ్యుడిగా, అన్నిటికీ మించి ఎమ్మెల్యే అన్న పదం కంటే మీ కుటుంబ సభ్యుడు అన్న పదం నాకు చాలా ఇష్టం. మీరందరూ కూడా ఎమ్మెల్యే అనే దానికంటే కూడా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మా కుటుంబ సభ్యుడు, మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని. కొత్తూరు ప్రాంత ప్రజలందరికీ కూడా చిన్న విషయం, ఏదైతే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క కొత్తూరు రోడ్డు ఏ విధంగా పూర్తి చేసామో మీకు అందరికి కూడా తెలుసు. మధ్యలో సిమెంట్ రోడ్డు కూడా అదేవిధంగా ఇప్పుడు ప్రపోజల్ పెట్టున్నాను. డైకస్ రోడ్ దగ్గర నుంచి కొత్తూరు దాటిన దాకా రోడ్డు వెడల్పు చేసి మంచి రోడ్డు కావాలని చెప్పని, కానీ అప్పుడే సప్పట్లు పట్టవకండి. ఇది నా ప్రయత్నం మాత్రమే. నాకు నమ్మకం ఉంది. దేవుడి దయ ఒక్క నిమిషం దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని, అది శాంక్షన్ చేయించి ఈ రోడ్డు వెడల్పు చేయించి డైకస్ రోడ్ దగ్గర పెద్ద రోడ్డు వేస్తే ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇంకా మేలవుతుంది. అంతేకాకుండా పొదలకూరు రోడ్లో ఏ విధంగా సెంట్రల్ లైటింగ్ వచ్చిందో కొత్తూరులో కూడా సెంట్రల్ లైటింగ్ కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నానని సవినయంగా మనకి.